ఆర్సీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం రాజ్యాంగం ప్రత్యేక హక్కులు చట్టాలు కల్పించడం జరిగింది. అయితే ఆదివాసులకు మాత్రం అందరినీ ద్రాక్షగా చెప్పవచ్చు. బీఎస్పీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాస్టారులకే పర్యటనలో భాగంగా వెనుకబడినటువంటి వర్గంలో నుండి యువకులు మాటల్లో విందాం. మా పిల్లలు డిగ్రీ చదివితివా, బీడీ చదివితివా, నేను ఉద్యోగాలు అంబర్ వల్ల అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అంబాసి ఇచ్చి మా లేతి బీదవాడు వ్యవస్థ అంటే మా కూమియ కుండ దురాలతమంటారు కదా, వెళ్తే బీదవాడు. కానీ అప్పుడు అంబారికి హక్కు మచ్చ, గాంధీ వంశం అంతరికి హక్కు మచ్చ, గాంధీ వంశం తర్వాత పరిపాలించినాయి. కానీ కూమియ ఇజోడక రాజకీయంగా పరిపాలించాయి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జోడే ఓటు హక్కు తత్తేసి జోడే ఓటు హక్కు చచ్చాలి. ಗಾಂಧೀಜಿ ನೀರಾಹಾರಿ ಭಿಕ್ಷಾಕಿಚ್ಚಿ ನಾನು ಜೋಡೆ ಹಾಕು ಓಟು ಹಾಕು ಹಿಯ್ಯೋ ಇವർക്ക് ಜೋಡೆ ಓಟು ಹಾಕು ಸರಿ ಮಂಜೆ ಅಸೆಂಬ್ಲಿ ತೋಲಾಸ್ತಾನೆ ರೀ ಬರ್ರಿ ಇವರ ರೇಂಜಿ ಎಂಬಟ್ಟೆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాయిచ్చేసి సరే ఓటు హక్కు పండుతుంది. కానీ ఓటు హక్కు పిస్తాదిచ్చి ఓటు హక్కు పిసిపికా కొడితేసి ఏ ఓటు మంజే పవర్ ఏవసి రాజు రాజ్యాంగం వల్ల ఈ రోజు మా దొంతి తుర్రిన సుక్కా తురిన లేకపోతే తొల్లి తిల్లి కోడి ఉచితమా ఓడే కుత్త పడజాస గుడుగు పిడిజా రేచ్చాయమ్మ ఇలితే హక్కు చట్టాల గురించి చదివితారు, డిగ్రీ ఇస్తారు చిన్ని గాని వ్యాపారం. బహుజన ఆదివాసీ దాతలు నాన్నలు మీ అందరికి కూడా జైబీ. మరి మిత్రులారా, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిపోయింది. 76 సంవత్సరాల కాలంలో మన భవిష్యత్తు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుతో మనం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఈ పార్టీలు కానీ మనం అధికారం ఇచ్చాం. వీళ్ళందరూ కూడా మనకు పథకాలు పెట్టారు. ఆ రోజు మా తాతల కాలం, ముత్తాతల కాలం ఈ రోజు దాకా పథకాలు పెడుతూనే ఉన్నారు. కానీ ఆ పథకాలు మన బతుకులు మార్చిందా? మన బతుకులు బాగయిందా? మన చదువులు వచ్చిందా? మన పేదరికం పోయిదా? మనం డబ్బు ఉన్న వాళ్ళు అయ్యామా? మరి మా ముత్తాతల నుండి జెండాలు మోస్తూనే ఉన్నాం కదా. మన ఓటుతో గెలిచిన బతుకు మారింది, ఓటు వేసిన మన బతుకు ఎందుకు మారలేదు అనేది మనం ఆలోచించుకోవాలి. మన ఓటుతో మనం అధికారం రావాలి, మన బతుకు మార్చుకోవాలి. ఇలాగా 100% మందికి పేదవాడిగా ఉంచింది ఈ పార్టీలన్నీ కూడా, ఈ ప్రభుత్వాలన్నీ కూడా. అడవి మన్నేరి, కాఫీ తోట మన్నేరి, అడవి మన్నేరి, ఏయు మన్నేరి, సెల్కా మన్నేరి, జురుంగా మన్నేరి, కొండ మన్నేరి, కొండ మన్నేరి. ఇది లేకపోతే ఇదంతా ఉంటుందా? అందుకు అడవి ఎందుకు ఏటీఎం అంటే, కాఫీ తోట వేసాం డబ్బులు వస్తుందా? మిరియాలు అమ్ముతున్నాం డబ్బులు వస్తుందా? వస్తున్నది కదా. కాబట్టి డబ్బులు ఎక్కడి నుండి వస్తుంది? కొండ నుండే వస్తుంది. కొండ తవ్వితే డబ్బులు ఉంది. ఆ డబ్బుల కోసం బీజేపీ సావుకారులు, కాంగ్రెస్ సావుకారులు, టీడీపీ సావుకారులు, వైసీపీ సావుకారులు కొండలు తవ్వడానికి వస్తున్నారు. మరి వాళ్ళకి మన ఓటుతో గెలిపిస్తే కొండలతో ఏటీఎం ఉంటుందా? ఈ కాఫీ తోట ఉంటుందా? మిరియాలు పంట ఉంటుందా? ఏమి ఉండదు. మరి అండెంగులు ఉండదు, బుడెంగులు కూడా ఉండదు, మన మందు మొక్కలు కూడా ఉండదు, ఆ తర్వాత మన కర్రలు ఉండదు. మరి ఇది లేకపోతే మనం బతకగలమా? కాబట్టి కొండ కాపాడుకోవాలి. మన ఏటీఎం ఉండాలంటే కొండ ఉండాలి. కానీ అంబేద్కర్ మనకు చట్టం రాశాడు. ఆ చట్టం ప్రకారం ఈ అడవి మనది అని చెప్పాడు. ఈ హక్కు మనకిచ్చాడు. కానీ నరేంద్ర మోడీ దేశంలో ఉన్నాడు. మనకేం చేశాడు? ఇప్పుడు అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారం మనకు అడవి హక్కుల చట్టం వచ్చింది, పట్టా ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టా చెల్లదని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ చట్టం చేశాడు. నరేంద్ర మోడీ తెలుసు కదా, ఎవరు వారు? ప్రధానమంత్రి, దేశం ప్రధానమంత్రి. వాడు చట్టం చేశాడు. చట్టం చేస్తే ఏమైంది? ఇప్పుడు చట్టం ప్రకారం ఇచ్చిన పట్టా చెల్లదని చెప్పాడు. ఇప్పుడు చెల్లదు అడవి హక్కుల చట్టం. ఆఖరికి అడవి, ఈ పంట, కాఫీ తోట, మిరియాల పంట మన కొండపోతే పండుతుంది కదా. ఈ అడవి మీద హక్కు మనకు లేకుండా చేశాడు. అదానీలు, అంబానీలకి అడవి మీద హక్కుదారులు చేశారు. కాబట్టి ఇప్పుడు మనమందరూ జట్టేయాలి. ఎందుకు? మన ఏటీఎం కాపాడుకోవాలి. ఏటీఎం అంటే అడవి
కాపాడుకోవడానికి. అందుకు మనం ఏం చేయాలి? మనం అందరం ఏకమై మన ఓటుతో నాయకుడిని మనం అసెంబ్లీకి పంపించాలి.